మనం గత వీడియోలో శీర్షాభిముఖ కోణాల గురించి కొంత ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకొని ఉన్నాం కదా. ఈ వీడియోలో శీర్షాభిముఖ కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఒక నిరూపణ ద్వారా. ఏబి అనేది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖను మరొక సరళ రేఖ సిడి ఇలా ఖండిస్తుంది. ఖండన బిందువు ఓగా ఉంది. అయితే ఇక్కడ ఏర్పడే శీర్షాభిముఖ కోణాలు ఏమిటో చూద్దామా. డిఓబి, ఏఓసి ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు. అదేవిధంగా ఏఓడి మరియు సిఓబి ఈ రెండు కూడా శీర్షాభిముఖ కోణాలే. అంటే బిఓసి మరియు ఏఓడి ఒక జత శీర్షాభిముఖ కోణంగా చెప్పవచ్చు. అదేవిధంగా బిఓడి మరియు ఏఓసి మరొక జత శీర్షాభిముఖ కోణాలుగా మనం చెప్పవచ్చు. ఇంగ్లీష్లో శీర్షాభిముఖ కోణాలను వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని పిలుస్తారు. తరువాత మనం ఇప్పుడు ఏం నిరూపించబోతున్నాము అంటే బిఓడి మరియు ఏఓసి సమానంగా ఉంటాయని, అదేవిధంగా బిఓసి మరియు ఏఓడి సమానంగా ఉంటాయని నిరూపించబోతున్నాం. ఇది పటము కదా, మనం తీసుకున్న పటము. నిరూపణ మొదలు పెడదాం. సిఓడి అనేది ఒక సరళ రేఖ కదా. సరళ రేఖ ఎటువంటి కోణాన్ని చేస్తుంది మనం ముందు వీడియోలో తెలుసుకొని ఉన్నాం కదా. సరళ రేఖ ఎల్లప్పుడూ కూడా సరళ కోణాన్ని చేస్తుంది. ఇంగ్లీష్లో దీనిని స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తారు. సరళ కోణము అంటే 180 డిగ్రీల కోణం అని మనకు తెలిసిన విషయమే కదా. అయితే సిఓడిలో రెండు కోణాలు సమ్మిళితంగా ఉన్నాయి. అవేంటో చూడండి. సిఓబి ఒక కోణము, రెండవ కోణము బిఓడి. ఈ రెండు కలిసినప్పుడు మనకి సిఓడిగా చెప్పవచ్చు. అయితే సిఓడి సరళ కోణం కాబట్టి ఈ సమీకరణం ఇలా రూపాంతరం చెందుతుంది. అంటే సిఓబి ప్లస్ బిఓడి ఈక్వల్ టు 180 డిగ్రీలు. అదేవిధంగా బిఓఏ లేదా ఏఓబి మరొక సరళ రేఖేనా? అవును. ఈ సరళ రేఖ కూడా ఏ కోణాన్ని చేస్తుంది? సరళ కోణాన్ని చేస్తుంది. అయితే ఏఓబిలో కూడా రెండు కోణాలు సమ్మిళితంగా ఉన్నాయి. అవేంటో గమనించండి. ఏఓడి ఒక కోణము మరియు బిఓడి మరొక కోణము. ఈ రెండు కోణాలు కలిసినప్పుడు ఏఓబికి సమానంగా చెప్పవచ్చు. అయితే ఏఓబి అనేది సరళ కోణాన్ని చేస్తుంది కాబట్టి ఈ సమీకరణం ఇలా రూపాంతరం చెందుతుందా? ఏఓడి ప్లస్ బిఓడి ఈక్వల్ టు 180 డిగ్రీల కోణం. మీరు ఈ రెండు సమీకరణాలని ప్రక్క ప్రక్కనే గమనించినట్లయితే రెండిట్లోనూ ఉమ్మడిగా బిఓడి ఉంది. అంటే ఆ సమీకరణం సంతృప్తి చెందాలి అంటే ఖచ్చితంగా ఏఓడి ఈక్వల్ టు సిఓబి. అంటే ఏఓడి కోణం ఎంత ఉంటుందో సిఓబి కోణము కూడా అంతే ఉండాలి. అంటే ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరొక జత శీర్షాభిముఖ కోణాన్ని మనం సమానంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇది మనం తీసుకున్న రేఖాచిత్రము లేదా పటం. ఏఓబి ఒక సరళ రేఖ, మనకు తెలిసిన విషయమే కదా. సరళ రేఖ మళ్ళీ సరళ కోణాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఏఓబిలో ఏ ఏ కోణాలు ఉన్నాయి? డిఓఏ మరియు డిఓబి చెప్పవచ్చా? ఓ దగ్గర శీర్షంగా ఈ రెండు కోణాలు కూడినప్పుడు ఏఓబికి సమానంగా అవుతున్నాయి. అయితే ఏఓబి 180 డిగ్రీల కోణం అని మనం తెలుసుకొని ఉన్నాం కదా సరళ రేఖ కాబట్టి. అలానే మరొక సరళ రేఖ ఏమవుతుంది? డిఓసి లేదా సిఓడి. ఇది కూడా సరళ రేఖ కాబట్టి ఇది చేసే కోణం కూడా సరళ కోణమే. డిఓసిలో రెండు కోణాలు సమ్మిళితంగా ఉన్నాయి. మళ్ళీ గమనించండి. ఒక కోణము డిఓఏ, మరొక కోణము ఏఓసి. ఈ రెండూ కలిసి డిఓసికి సమానంగా ఉంటాయి. అయితే డిఓసి సరళ కోణం కాబట్టి ఇలా రాయవచ్చా సమీకరణాన్ని? డిఓఏ ప్లస్ ఏఓసి ఈక్వల్ టు 180 డిగ్రీలు. ప్రక్క ప్రక్కనే ఉన్న ఈ రెండు సమీకరణాలను మీరు పరిశీలించినట్లయితే చాలా సులభంగా మనం ఇలా చెప్పవచ్చు. డిఓబి ఈక్వల్ టు ఏఓసి లేదా డిఓబి కోణము ఏఓసి కోణానికి సమానంగా ఉంటుంది. డిఓబి ఏఓసి రెండు శీర్షాభిముఖ కోణాలు కదా. అయితే అంతిమంగా మనం ఏం చెప్పాం లేదా ఏం నేర్చుకున్నాం? శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి. ఆ నిరూపణ మనం చేశాం. తరువాత వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం.